సో ఇదే ఫంక్షన్కి మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ యాడ్ చేద్దాము. సో ఈ విధంగా ఉంది కదా. పారామీటర్స్ అంటే ఇక్కడ చెప్పిన అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి. ఇన్ కేస్ ఒకటే పారామీటర్ ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం సింగిల్ పారామీటర్ అంటాము, మల్టిపుల్ పారామీటర్స్ అంటాము ఒకవేళ ఎక్కువ ఉంటే. ఓకేనా. సో ఇక్కడ ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని పంపిస్తాం అనమాట. అయితే ఏమవుతుందంటే ఈ 1 అనేది ఆర్గ్యుమెంట్ పోయి మనకి ఈ పారామీటర్ ఏలో స్టోర్ అవుతుంది, అండ్ 2 అనే ఆర్గ్యుమెంట్ పోయి నాకు ఈ పారామీటర్ బీలో స్టోర్ అవుతుంది, అండ్ 3 అనే ఆర్గ్యుమెంట్ పోయి నాకు ఈ పారామీటర్ సిలో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాను చూడండి, కామా ఏ కామా బి కామా సి అని చెప్పేసి ప్రింట్ చేసుకొని రన్ చేస్తున్నాను. సో రన్ చేసినట్లయితే చూడండి అవుట్పుట్ దిస్ ఈజ్ ఫంక్షన్ 1, 2, 3 అనేది నాకు అవుట్పుట్ అయితే నీట్గా వచ్చింది. అంటే మీరు ఏవైతే ఆర్గ్యుమెంట్లో పంపిస్తున్నారో అవి ఇక్కడ పారామీటర్లో మనకు వచ్చి స్టోర్ అయినాయి, మనకి అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో వీటిని మనం ఆర్గ్యుమెంట్స్